ఈ మధ్య కాలంలో డైవోర్స్‌లు ఎక్కువైపోయాయి. పెళ్ళికి ముందే ఏమైనా టెస్ట్‌లు జేయడానికి వీలవుతుందా అని మిత్రులు అడుగుతున్నారు. పెళ్లి కన్నా ముందు టెస్ట్‌లు జేయడానికి చాలా వీలవుతుంది. అసలు పెళ్ళికి ముందు ప్రతి వ్యక్తి గూడా పెళ్లి చేసుకోకూడదు. వయసు వచ్చిందనో, పేరెంట్స్ ఇష్టపడ్డారనో, వేరే ఫ్రెండ్స్‌కి పెళ్లయిపోయిందనో, లేదా ఉద్యోగం వచ్చిందనో పెళ్లి చేసుకోకూడదు. పెళ్లనేది ఒక ఛాలెంజ్. సైకలాజికల్ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ అన్నీ ఉన్నవాళ్ళే పెళ్లి చేసుకోవాలి. సో, పెళ్లి కన్నా ముందు మగతనం ఉందా లేదా అని. నాకు తెలిసిన ఒక ఆవిడ ఒక పర్టిక్యులర్ క్యాస్ట్‌లో ఉన్న అమ్మాయిలందరినీ ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు. అమ్మాయిలు ఎక్కువ మంది చెప్పింది ఏమిటంటే, తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వీడికి మగతనం ఉందో లేదో తెలియదు. పెళ్లి చేసుకున్న తర్వాత వీడు మగతనం లేకపోతే డైవోర్సీ అనే ఒక చెడ్డ పేరు మాకు వస్తుంది. సో, ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకొని సుఖపడేదేముంది. కనుక మేము పెళ్లి చేసుకోము జీవితంలో. చాలామంది ఏమిటంటే కెరీర్ ఓరియెంటెడ్. కొన్ని దేశాలలో అమ్మాయిలు ఉద్యోగాలలో వాటిలలో ఉండి పెళ్లి చేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. తర్వాత భర్త డిమాండ్స్ ఉంటాయి. కెరీర్‌లో ఇబ్బందులు వస్తాయని అసలు పెళ్ళిళ్ళే చేసుకోవడం మానేస్తారు. మన దేశంలో గూడా చాలామంది పెళ్లి చేసుకోకపోవడానికి ఒక కారణం మగవాడికి మగతనం ఉందో లేదో అనే ఒక డౌట్. మగతనం మరి ఉందా లేదా అని ఎలా తెలియాలి మీరు? దీనికోసమని ఒక చిన్న నానుడి వచ్చేసింది. అమ్మాయి ఇంకో అమ్మాయిని అడుగుతుందట. పెళ్లి చేసుకునే ముందు. ట్రయల్ రన్ చేసావా అని. ఈ ట్రయల్ రన్ అంటే ఏమిటి అంటే వాడితో ఒకసారి కలిసి ఉండడం వాడు చేస్తున్న వాళ్ళు. ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ హనీమూను, ప్రీ వెడ్డింగ్ పెళ్ళైన తర్వాత వెళ్ళేది హనీమూన్ అది వేరే. ఈ ప్రీ వెడ్డింగ్ హనీమూను, ఈ ప్రీ వెడ్డింగ్‌లు కొన్ని వస్తున్నాయి. ఇది ఒక్కోసారి రిస్కీగా ఉంటుంది. కనుక మెడికల్‌గా ఏమిటి అంటే అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే డాక్టర్ గారు టెస్ట్ చేసి అతనికి అంగం గట్టిపడుతుందా లేదా? గట్టిపడితే ఎంతవరకు గట్టిపడుతుంది? ఎంతసేపు గట్టిగా ఉంటుంది? ఇట్లాంటి కొన్ని టెస్టులు చేసి వీటిని పొటెన్సీ టెస్ట్‌లు అంటారు. చెప్తారు. సామాన్యంగా భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత కోర్ట్‌కెళ్ళినప్పుడు కోర్ట్ నుంచి కూడా కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు. వాళ్ళు పొటెన్సీ టెస్ట్‌కు అమ్మాయి తరఫున వాళ్ళు అబ్బాయి పొటెన్సీ టెస్ట్‌కి అడుగుతుంటారు. అట్లాగే అబ్బాయి తరఫున ఉన్న లాయరు అమ్మాయికి వర్జినిటీ టెస్ట్ అడుగుతుంటాడు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, పెళ్ళయి కూడా సంసారం చేయకపోతే అన్‌కాన్సుమేటెడ్ మ్యారేజెస్ అంటారు. ఈ అన్‌కాన్సుమేటెడ్ మ్యారేజెస్ 20-30% సొసైటీలో ఉన్నాయి. సో, దీనికి మంచి టెస్ట్‌లున్నాయి. చేసుకోవచ్చు. టెస్ట్‌లు చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే రిస్క్ తక్కువుంటుంది. తర్వాత కొద్దిమంది అబ్బాయిలేంటంటే, చాలామంది అమ్మాయిలతో పెళ్లి కన్నా ముందే బాగా తిరిగి ఉంటారు. అలా తిరిగినప్పుడు వాడికి హెచ్‌ఐవీ ఉన్నదనుకోండి, పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి కూడా హెచ్‌ఐవీ వస్తుంది. కనుక సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. సో, పెళ్లి కన్నా ముందు హెచ్‌ఐవీ లాంటి టెస్టులు చేసుకోమని. తర్వాత దాచిపెట్టకూడదు. వీడికేమైనా వ్యాధులుంటే వ్యాధుల సంగతి చెప్పాలి. నాకు తెలిసిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఆ డాక్టర్ గారికి అమ్మాయి కూడా డాక్టరే. ఒక అల్లుడు వాడు ఎండీ జనరల్ మెడిసిన్ ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి సెలెక్ట్ అయ్యాడు. ఎండీ జనరల్ మెడిసిన్ ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి రావాలంటే చాలా కాంపిటీటివ్‌గా ఎక్కువ మార్కులు వస్తే గానీ రాదు. 1, 2 సీట్లే ఉంటాయి. సో, అంత బాగా చదువుతున్నాడు గదా అని అల్లుడికి డయాబెటిస్ ఉందని తెలిసినా గానీ అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. సో, అమ్మాయి ఎంబీబీఎస్సే, అల్లుడు ఏమో ఎండీ చదువుతున్నాడు. ఇతను గూడా ఒక స్పెషలిస్ట్. పెళ్ళైన తర్వాత అతనేమో సంసారం చేయడు. ఓసారి ఈ అమ్మాయి స్టవ్ మీద ఏదో పాలు పెట్టి మర్చిపోయి బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత సడెన్‌గా గుర్తొచ్చేసి కొంచెం టవల్ చుట్టుకొని వచ్చేసి ఆ పాలు స్టవ్ ఆఫ్ చేసింది. అన్నట్టు "నువ్వేమైనా ప్రాస్టిట్యూట్ హౌస్ నుంచి వచ్చావా? నువ్వు ఇలా బట్టలు లేకుండా తిరుగుతున్నావు" అని. నిజానికి ఇట్స్ ఎ గ్రేట్ సీన్. అమ్మాయి సెమీ న్యూడ్‌గా కనపడ్డప్పుడు వాడు ఎక్సైట్ అయిపోవాలి. కానీ వాడికి సెక్స్ అనే ఆలోచనే లేదు గనుక వాడు ఇలా చేస్తాడు. వాడికి ఏంటంటే షుగర్ ఉంది. ఈ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు వాడు డాక్టర్ అయ్యి కూడా వాడికి పట్టించుకోలేదు. నేను అమ్మాయి చేయగలనా లేదా అని. అందుకనే పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి. ఆమె ఎలిజిబుల్ అని అనుకోవాలి, తెలుసుకోవాలి. తెలియకపోతే సో, వయసొచ్చింది గదా అని, తర్వాత ఇంకేదో వచ్చింది గదా అని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. చేసుకునే ముందు 1, 2 సార్లు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆవుకు ఒక దూడ పుట్టిందనుకోండి. అది ఆడదైతే దాన్ని 4 ఏళ్ల తర్వాత ఆవు అంటారు. అదే ఆవుకు ఒక మగ దూడ పుట్టితే దాన్ని 4 ఏళ్ల తర్వాత కోడె అంటారు. కోడెకు వృషణాలు ఇంతింత పెద్దగా ఉంటాయి. దాని బిహేవియర్ బాయిస్టరస్‌గా ఉంటుంది. దానికి నాగలి పెడితే దున్నదు. ఇట్లా ఇట్లా పడేస్తుంది. దాని పక్కన ఎద్దును కట్టేసిన ఎద్దనేది మేల్. దాని మీద కూడా ఎక్కేందుకు ట్రై చేస్తుంది.
దాన్ని తీసుకెళ్ళి కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో దాన్ని చేరుకొట్టడం అంటారు. కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో దాన్ని ఊటగొట్టడం అంటారు. మొత్తానికి దాని టెస్టికల్స్‌ను 2 కర్రల మధ్యలో పెట్టేసి కొట్టేస్తారు. అది చితికిపోతుంది. ఆ నొప్పికి అది వారం 10 రోజులు తిండి కూడా మానేసి పడుకుంటుంది. గోద గనుక అది బతికి మళ్ళీ లేసి తిరుగుతుంది. మనుషులైతే చనిపోతారు ఆ నొప్పికి. సో, లేసి తిరిగినప్పుడు అది ఎద్దయిపోతుంది. ఎద్దుకు మనం పక్కన ఆవును కట్టేసినా దానికి ధ్యాస లేదు. దానికి తినడము, పని చేయడం అంతే దాని ఆలోచన. మరి కోడెకు, ఎద్దుకు ఏమిటి తేడా? అంటే ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువున్నప్పుడు బాయిస్టరస్‌గా ఉంటారు. రఫ్‌గా ఉంటారు. సో, అది తేడా. సో, ఈ హార్మోను పెట్టే ముందు ఆలోచించుకోవాలి. కనిపించిన ప్రతి పేషెంట్‌కు లేదా ప్రతి వ్యక్తి కూడా నాకు సెక్స్‌లో ప్రాబ్లమ్ ఉంది అనగానే టెస్టోస్టెరాన్ ఇయ్యకూడదు. మగవాళ్ళకు ముఖ్యంగా అరౌండ్ 50 ఏళ్ళు వచ్చినప్పుడు ప్రాస్టేట్ అనే ఒక గ్రంథి పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రాస్టేట్ గ్రంథులు క్యాన్సర్‌లు కూడా వచ్చే అవకాశాలుంటాయి. ఈ మధ్య జో బైడెన్ అని మనకు రిటైర్డ్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్. ఆయనకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది. మరి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు బోలెడంత మంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళు కూడా మిస్ అయిపోయారు ఆ డయాగ్నోసిస్. సో, అలాంటి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నప్పుడు గనుక మనం టెస్టోస్టెరాన్ ఇస్తే అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. కనుక టెస్టోస్టెరాన్ ఇయ్యాలా వద్దా? ఎంతియ్యాలి? వాటికి పిఎస్ఏ ఎంతుంది? ఇట్లాంటి టెస్ట్‌లన్నీ చేసి ఇయ్యాలి. కేవలం టెస్టోస్టెరాన్ ఇచ్చినంత మాత్రాన శృంగారంలో సామర్థ్యం పెరగదు. శృంగారంలో సామర్థ్యం టాబ్లెట్స్ ఇచ్చినప్పటికి కూడా రెస్పాన్స్ లేకపోతే టెస్టోస్టెరాన్ యాడ్ చేసి చూస్తాము. అప్పటికి కూడా ఆల్రెడీ ఆ కార్పోరా క్యావర్నోజా లేదా నేను దాన్ని స్పాంజ్ అని చెప్తాను. అది ఒకవేళ పని చేయకుండా ఉన్నదనుకోండి, మనం ఎన్ని మందులు పెట్టినా అది పని చేయకపోవచ్చు. స్పాంజ్ ఎలా అయితే ఓ 6 నెలల తర్వాత మన డైనింగ్ టేబుల్ మీద స్పాంజ్ ఉంటుంది. నీళ్లు పడితే ఎప్పుడైనా అద్దుతాం. ఓ 6 నెలలు, ఏడాది అయిన తర్వాత ఆ స్పాంజ్ పని చేయకుండా పోతుంది. అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత బాడీలో మగవాళ్ళ అంగంలో ఉండేటువంటి స్పాంజ్ దాన్ని కార్పోరా క్యావర్నోజా లేదా సైనసైడ్స్ అంటారు. అది పని చేయకుండా పోతుంది. అలా పనిచేయనప్పుడు మనం ఎన్ని మందులు ఇచ్చినా అది వేస్ట్. అట్లాంటి వాళ్ళ కోసమని మనం ఇంప్లాంట్ సర్జరీ చేసి లోపల ఇంప్లాంట్ వేస్తాం. ఆ స్పాంజ్ తీసేయము. దానివల్ల దాని అంగానికి గట్టిపడే అవకాశాలు ఉంటాయి. కోరికలు పెరగడానికి మందులున్నాయి. యోహింబిన్ అనే ఒక మందు ఉంది. మందుల కన్నా ముఖ్యంగా వాడి ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు రోజు రెగ్యులర్‌గా రామకృష్ణ మఠంలో కూర్చొని భజన చేస్తుంటే భజన చేయాలనిపిస్తుంది. రోజు మీరు తాగేవాడి దగ్గర కూర్చుంటే ఓ పెగ్గన్నా తాగాలనిపిస్తుంది. సో, గుర్ర పందాలు ఆడేవాడి దగ్గర ఉంటే ఓసారి గుర్రం మీద 500 అన్నా పెడదాంలే బాస్. నువ్వు పెట్టిన డబ్బుల్లో నా 500 కూడా కలిపేసి గుర్రం మీద నాకు పెట్టు అంటాడు. సో, ఇదన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి. నేను ఇందాకే చెప్పాను ఒక వీడియోలో, సంగాత్ సంజాయతే కామః. సంగత్ చుట్టూ ఉండే వాళ్ళని బట్టి వాడి ఫ్రెండ్స్‌ని బట్టి వాడికి కోరికలొస్తాయి. కనుక కోరికలను మందులతో కన్నా కూడా కోరికల్ని సహజంగా పెంచుకోవడానికి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి.